నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారనే వార్తల నడుమ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ తప్పును ఆదిలోనే గుర్తించలేకపోయినందుకు క్షమించు స్వామి అంటూ పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టారు. 11 రోజుల పాటు ఈ ప్రాయశ్చిత్త దీక్ష కొనసాగనుంది. ఇక దీక్షలో భాగంగా మంగళవారం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం మెట్లు కడిగి పవన్ కళ్యాణ్ శుద్ధి చేశారు. అనంతరం సనాతన ధర్మ పరిరక్షణ కోసం పోరాడతానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అవసరమైతే చనిపోవడానికి కూడా సిద్ధమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా జనసేన కూడా కార్యక్రమాలు ప్రకటించింది. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఐక్యంగా కదులుదామంటూ జనసేన పిలుపునిచ్చింది. ప్రస్తావిస్తే రిపోర్ట్లు బయటకు వస్తాయి. వైసీపీ నాయకత్వం కానీ ఇది రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారని ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. వైసీపీ నాయకులకి కానీ వారి మద్దతుదారులు కానీ నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నా, రామతీర్థం గొడవప్పుడు 219 గుడుల్ని మీరు అపవిత్రం చేసినప్పుడు మీ పాలనలో ఒక సగటు హిందువుగా నేను గొంతెత్తి పోరాటం చేయాలి అంటే రోడ్ల మీదకి ఆ రోజే వచ్చామని గుర్తుపెట్టుకోండి. ఆ రోజు కూడా రామతీర్థం రాముల వారి విగ్రహాన్ని మీరు నరికేసి అర్చకులు చేతిలో పట్టుకున్నప్పుడు చాలా బాగుంది. కానీ ఆ రోజు కూడా దాన్ని రాజకీయ పరంగా మేము తీసుకెళ్ళా. దోషులకి శిక్ష పడాలి, వీళ్ళెవరో కనుక్కోండి. ఈ రోజు వరకు మీరు పట్టించుకోవాలా. ఇది మేము చెప్తూనే ఉన్నాం. నిజంగా చెయ్యాలంటే ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నానంటే సమాజంలో అస్థిరత లేదంటే డిస్హార్మనీ క్రియేట్ చేయడానికి మేము లేవు ఇక్కడ. కానీ తప్పు జరుగుతుంటే, దాడులు జరుగుతూ ఉంటే, అపవిత్రం చేసుకుంటూ వెళ్ళిపోతే చూస్తూ ఎవరు కూర్చోం. తప్పు, అది కూడా తప్పు అవుద్ది. ఫండమెంటల్ కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ ఇది. ప్రతి వ్యక్తికి వారి ధర్మాన్ని ఆచరించే హక్కు ఉంది. ఎవరన్నా వచ్చి ఆ ధర్మాన్ని పాడు చేసే హక్కు ఎవరికీ లేదు. ఇట్స్ ఎ ఫండమెంటల్ రైట్ ఇది. ఇలాంటి స్థాయిలో ఈ రిపోర్ట్ బయటకు వచ్చినప్పుడు ఏం చెప్పు ఉండాల్సింది గత ముఖ్యమంత్రి గారు? నేను ఏ రోజు కూడా మీరు చూశారు, ఇది ప్రభుత్వం, మన కొత్త ప్రభుత్వంలోకి వచ్చాం. ఇది వెండెట్టా ప్రభుత్వం కాదు, ఇది పగా ప్రతీకారాల ప్రభుత్వం కాదు ఇది. కానీ తప్పు జరుగుతుంటే మటుకు చేతులు కట్టుకొని చూసే ప్రభుత్వం కూడా కాదు. మీకు చాలా పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా 4 రోజుల పాటు ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జనసేన తెలిపింది. ఈ నెల 30వ తేదీన దీపారాధన, అక్టోబర్ 1వ తేదీన ఓం నమో నారాయణాయ మంత్రపఠనం, 2వ తేదీన నగర సంకీర్తన, 3వ తేదీన ఆలయాల్లో భజన కార్యక్రమాలు చేపట్టాలని తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. పార్టీ నాయకులు, వీర మహిళలు శ్రేణుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాల నిర్వహణ చేపట్టాలని సూచించింది. సనాతన ధర్మం చెక్కు చెదరకుండా భావితరాలకు అందించే గొప్ప కార్యక్రమానికి ఇది శ్రీకారం చుడుతుందని జనసేన పార్టీ పేర్కొంది. 30వ తేదీ సాయంత్రం ఆలయాల్లో దీపాలు వెలిగించి పూజలు చేయాలని, అక్టోబర్ 1వ తేదీన ప్రతి ఒక్కరూ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని దేవాలయాలు, యోగా కేంద్రాలు, ఇళ్లలో పాటించాలని పిలుపునిచ్చింది.
అక్టోబర్ 2వ తేదీన నగర సంకీర్తన కార్యక్రమాలు, దీక్ష పరిసమాప్తమయ్యే చివరి రోజైన 3వ తేదీ ఆలయాల్లో భజన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని జనసేన కార్యకర్తలకు సూచించింది. ఈ కార్యక్రమంలో సనాతన ధర్మాన్ని సమ్మె ప్రతి ఒక్కరిని భాగస్వామ్యుల్ని చేయాలని పిలుపునిచ్చింది. మరోవైపు 11 రోజుల సంఘీభావ దీక్షను పవన్ కళ్యాణ్ తిరుమలలో విరమించనున్నారు. అక్టోబర్ 1వ తేదీన నడక మార్గం గుండా తిరుమలకు చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్టోబర్ 2వ తేదీన శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం దీక్ష విరమిస్తారు. అక్టోబర్ 3వ తేదీ తిరుమలలో వారాహి సభను నిర్వహిస్తారు. సో ఇదండి ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.